నాకు తెలిసి మాచర్ల నియోజకవర్గం సినిమా చూసిరా అనుకో, ఈ సినిమా చూసే అవసరమే లేదు, నేనైతే చెప్తున్నా. హైలైట్స్ ఏముంది అంటే ఎస్జెడ్ సూర్యదే హైయెస్ట్, అతనిదే యాక్టింగ్ సూపర్. అప్పట్లో క్యారెక్టర్ నాకు నచ్చలేదు అక్క, అస్సలు నచ్చలేదు. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్ బాగుంది. నాకు ఫైట్లు అట్లా ఏం అనిపించలేదు అక్కల్లా, ఫైట్ సీన్లు అసలు నాకు ఏం అనిపించలేదు వాళ్ళ. ఏదో నార్మల్గా కొట్టుకున్నామా పోయినామా అన్నట్టునే ఉంది మూవీ. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎలా చేయాలో అనే ఒక సిస్టమ్ వర్గంగా చూపించిండు, కానీ అదే సిస్టమ్ వర్గంగా మాచర్ల నియోజకవర్గం సినిమా వచ్చింది. సేమ్ అచ్చుకున్నట్టు అన్ని సినిమాలు అలాగనే తీసిరు అంతే. పొలిటికల్ అంటే పొలిటికల్గానే ఉంది, కానీ ఆడ రామ్ చరణ్ ఒక పర్సన్, ఒక నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయీ లెక్క ఉన్నాడు అంతే. రేటింగ్ కాక రేటింగ్ 1.2 పైన తక్కువ ఇస్తాక నేనైతే. బ్లాస్ట్ లైక్ ఇంటర్వెల్ సీన్ అయితే అసలు అందరికి మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. The movie is amazing. Charan did a fantastic job, I can tell, because he lived in many roles, and it's not just a single role he did many roles, and every role he nailed it. I can say this is a true comeback for Charan, and Shankar did a really good job. So it was a really nice movie. Sankranti families prefer this movie and yeah, it is a family movie, and every Indian citizen need to watch this movie. So it is all about I don't want to put some negative comments on it, or I don't want to put some politics into it, but every Indian citizen must watch it, and I want everyone to change after watching that movie. So ఏంటంటే అంత హైలైట్స్ ఏంటంటే పొలిటికల్ సినారియోస్. I don't want to give anything. మీరు మూవీ వెళ్ళి చూస్తే you feel it. If I say something now, you can't enjoy that moment when you are in the theater. Songs and Taman BGM మీకు ఎలా అనిపించింది? Yeah, it was good. Yeah, it was good. So నానా హైరానా సాంగ్ లేకపోవడం ఏమైనా డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చా? Yeah, it was a little I was అంటే లాస్ట్ ఫైనల్ గా వేస్తారేమో అనుకున్నాం. Interval scene is highlight. Every scene is a highlight. I can tell you that every scene is a highlight, because too many elevations, and Charan is he lived in many roles. I personally ante nenu oka fan ga kaadu, as a first premium ga, because we waited 2 hours here and we have been to the movie, but all the patients, and they have really done a fantabulous job. That's all. I can give 5 of 5. బాగుంది మేడం, చాలా బాగుంది. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ, ఎస్ఎస్ సూర్య యాక్టింగ్ కానీ, సెకండ్ హాఫ్లో రామ్ చరణ్ గారు ఒక పెర్ఫార్మెన్స్ చేశారు నత్తితో, చాలా బాగా వర్కౌట్ ఉంది. ఈ ఇయర్లో సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్, ఫ్యామిలీ అంతా కూడా కలిపి చూడదగ్గ సినిమా. ఈ సినిమా ఉన్నాయి, కొన్ని సీన్స్ పెట్టారు. మన డబ్బు తీసుకోకుండా రాజకీయం చేయాలని జనసేన సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ పెట్టారు, అవి చాలా బాగా వర్కౌట్ అవునాయి. ఫ్యూచర్ పాలిటిక్స్ ఇలాగ ఉండాలని చెప్పేసి ఒక మంచి కాన్సెప్ట్ తీశారు, నాకు బాగా నచ్చింది. అన్ఎక్స్పెక్టబుల్, అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే రామ్ చరణ్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారని. మెగా అభిమాన్స్ అందరూ కూడా కాలర్ ఎగరేసుకుని వెళ్తారు ఈ సినిమాకి ఇంటికి. దిల్ రాజు గారి బ్యానర్లో ఇది ఒక 1000 కోట్ల పైన కలెక్ట్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పుష్ప 2 రికార్డ్ని బ్రేక్ చేయాలని నేను కోరుకుంటున్నాను. చాలా గ్రాండియర్గా చూపించారండి సాంగ్స్, ఆ విజువలైజేషన్స్, ఆ డ్యాన్స్ కానీ. రామ్ చరణ్ గారి డ్యాన్స్కి పేరు పెట్టి వాళ్ళు ఎవరు, చాలా బాగుంది, చాలా బాగా చేశారు. తమన్ గారి బీజిఎం కూడా చాలా బాగుంది. నేను 5కి 4 ఇస్తాను మేడం, చాలా బాగుంది. హైలైట్స్ అంటే మొత్తం సెకండ్ హాఫ్ అసలు మొత్తం హైలో ఉంటుంది. ఆ మ్యూజిక్ కానీ, తమన్ మ్యూజిక్ కానీ మొత్తం హైలో ఉంటుంది, ఎక్కడ మనకి డిసప్పాయింట్ చేయదు సెకండ్ హాఫ్. మొత్తం పొలిటికల్ డ్రామా. అసలు రామ్ చరణ్ని అన్ని క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా శంకర్ తప్పితే ఎవరు చూపించలేదు. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఎలక్షన్ రివీల్ చేయకూడదు, కానీ అన్ని క్యారెక్టర్లో అంత పర్ఫెక్ట్గా ఎవరు చూపించలేరు. ఇప్పుడు శంకర్కి ఒక మంచి కథ ఇస్తే ఎంత బాగా తీస్తాడో చూపించాడు. అసలు మనకి అంటే ఇప్పుడు ఆ థాట్లోకి వెళ్ళిపోతే నిజంగానే పెట్టినట్టు అనిపిస్తుంది. బయట పాలిటిక్స్ తెచ్చి సినిమాలో పెట్టినట్టు, అంటే తప్పు అంటలేదు, అలా మనకు అనిపిస్తుంది. సాంగ్స్ అసలు ఫస్ట్ సాంగ్కే మనం పెట్టిన డబ్బులు సరిపోతాయి. ఇప్పుడు ఠాగూర్లో ఫస్ట్ సాంగ్ ఉంటుంది కదా, కొడితే కొడ 6, ఆ సాంగ్ చూస్తుంటే మనకి అంత గూస్ బంప్స్ వస్తాయో, ఈ రామచమచ సాంగ్ చూస్తుంటే కూడా హైలో, కాసేపు గూస్ బంప్స్ హైలో ఉంటాం. మనం పెట్టిన 500 సరిపోతాయి ఈ సాంగ్కి, ఇంకొచ్చేయచ్చు ఆ సాంగ్ చూసి 500కి. అలా ఉంది సాంగ్. ఎస్జే సూర్యాతో చాలా బాగుంది, కాకపోతే రామ్ చరణ్ పక్కన ఆయన డామినేషన్ లేదు.
ఇప్పుడు సరిపోయే శనివారంలో ఎస్జే సూర్యది ఫుల్ డామినేషన్, నానిది పడిపోయింది. కానీ ఇక్కడ అలా కాదు, రామ్ చరణ్నే చూస్తాం, ఎస్జే సూర్యని చూడం. 3.5. అవి వేస్ట్ నన్ను అడిగితే. అంతకన్నా సేమ్ ఆయన సాంగ్స్ ఎలా ఉంటాయి సేమ్ అలాగే ఉంటుంది. అదే సెట్టింగు, అదే మ్యూజిక్, అయ్యే గ్రాఫిక్స్ ఉంటాయి. ఇంకొంచెం మారాలి, లేకపోతే నేచురల్గా తీసుకోవాల్సింది. ఏ అండమాన్కి వెళ్ళు, ఏ బయట కంట్రీకి వెళ్ళు, అక్కడ తీసేసుకుంటే అయిపోద్ది. ఆయన సాంగ్స్, శంకర్ సాంగ్స్ సేమ్ ఒకేలాగానే ఉంటాయి. అది ఒకటి మార్చుకోవాలి. మ్యూజిక్ మనం అనుకున్నట్టయితే ఏం లేదు. సినిమా అయితే వన్ టైప్ వాంచబుల్. సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా, పార్టీ గెలవాలంటే మనం అమ్ముడు బాగకూడదు, పార్టీని మనం కొనకూడదు, కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. లాస్ట్లో వచ్చే సిగ్గే సుజుకి మీద వస్తుంది, సీఎం సైకిల్ మీద వస్తున్నాయి. ఆ డైలాగ్స్ బాగానే ఉన్నాయి. మెయిన్ పాయింట్ ఎస్ఎస్ జయసూర్య గారు, ఆయన కూడా ఇంకా బాగా ప్రిపేర్ కావాలని నేను కోరుకుంటాను. ఆయన యాక్టింగ్ అయితే కొంచెం తగ్గింది భయ. లాస్ట్ ఆయన చూసింది సరిపోదా శనివారంలో చూశాను. ఆయన విలన్లో బాగా అమ్మ మొగుడిని చూపెట్టాడు. ఇందులో కొంచెం తగ్గింది. మనం ఎక్స్పెక్ట్ చేసింది అయితే సినిమాలో అయితే ఏం లేదు భయ. ఇంకా డ్యాన్స్ అంటే బాగానే ఉంది, మిగతా క్యారెక్టర్లు కూడా అయితే అంతంత మాత్రమే ఉంది. బ్రహ్మానందం ఒక నిమిషం వస్తాడు, డైలాగ్స్ బాగానే ఉన్నాయి భయ. అది అంత ఆ టైంలో ఎందుకు పెట్టాడు అనిపిస్తుంది నాకైతే. ఒక ఐపీఎస్ ఉంటాడు, ఐఏఎస్ ఉంటాడు, ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, ఏంది ఒకటేసారి అలా అవుతుంది. సీఎం కూడా అవుతాడు భయ. లాస్ట్ మూమెంట్లో సైన్ పెట్టే టైంలో అన్ని క్యాన్సిల్ చేస్తారు. అలాంటి చేసి వన్ టైప్ వాచబుల్ భయ. మిగతా 2 సినిమాల మీద డిపెండ్ అయ్యి ఈ సినిమా ఉంది. అది కలెక్షన్ వస్తుందా రాదని నేనైతే చెప్పలేను. నేను 500 పెట్టి సినిమాకి వచ్చాను, నాకైతే న్యాయం జరిగింది. ఓకేనా. ఇంకా మన శ్రీకాంత్ గారి యాక్టింగ్ కానీ, అంజలి గారు కీలక పాత్ర పోషిస్తారు ఈ సినిమాలో. ఇంకా మరి నవీన్ చంద్ర గారు, ప్రతి ఒక్కరికి యాక్టరేషన్ బాగుంది భయ. కాకపోతే సినిమా స్టోరీ నాకు అంత అట్రాక్ట్ చేయలేకపోయింది. మరి డిసప్పాయింట్ అనిపించింది, కొంచెం రొటీన్ అనిపించింది. అంటే రామ్ చరణ్ కోసం అయితే చూడాలి భయ, ఎందుకంటే ఫ్యాన్స్గా, ఎందుకంటే ఆయన యాక్టింగ్కి, ఆ సాంగ్స్కి చూడాలి. కానీ మన టాలీవుడ్ ఫిలింలో శంకర్ గారి ఫిలిం అంటే ఆయన మార్క్ వేరు, ఈ మార్కు ఈ విధంగా చూపించే విధంగా ఆయన విధానమే వేరే ఉండాలి. కానీ ఇలా చూపించడం మాకు డిసప్పాయింట్ అనిపించింది. ఓవరాల్గా దీనికి 5కి 3 ఇస్తాను బ్రో. గేమ్ చేంజర్ సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ముఖ్యంగా రామ్ చరణ్ గారి గురించి చెప్పుకుంటే హీరో గారి యాక్టింగ్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ బాగుంది. కానీ మన డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మామూలుగా సినిమా అంటే స్టోరీ నాకు అనిపించిన విధంగా అంటే ఒక డిసప్పాయింట్ అనిపించింది. అంటే పాత శంకర్ ఈ సినిమాలో నాకు కనబడలేదు. ఆయన డైరెక్షన్ పరంగా ఒక ఫ్యాన్ బాయ్గా నాకు డిసప్పాయింట్ చేసింది. ఒక జరగండి సాంగ్, ఒక కొండదేవర సాంగ్, అంజలి గారి క్యారెక్టరైజేషన్ బాగుంది, మన శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కానీ, ఎస్జే సూర్య గారి బాగుంది. కాకపోతే సినిమా స్టోరీ మాత్రం కొంచెం రొటీన్ అనిపించింది. ముఖ్యంగా ఇది రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రమే చూడాలి సినిమా, ఎందుకంటే రామ్ చరణ్ గారి యాక్టింగే బాగుంది. ఇక మన డైరెక్షన్కి వచ్చేసరికి మన ఏమంటారు శంకర్ గారి డైరెక్షన్ అంత అనిపించలేదు. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, అంటే జరగండి సాంగ్ కానీ, కొండదేవర సాంగ్ కానీ బాగా అనిపించింది. మిగతా ఎలివేషన్స్ కొంచెం ఓవర్ సీక్వెన్స్ అనిపించింది. ఎలా అంటే మన ఎయిర్క్రాఫ్ట్ షాట్లో ఒక 3 సీన్స్ బాగున్నాయి, మిగతా ఓవర్ సిక్స్ అనిపించింది. ఇంకా హీరో గారి యాక్టింగ్ అంటే రంగస్థలం అంతా మెగాస్టార్ ఎంట్రీ లేదు భయ. కాకపోతే రంగస్థలం అంతా యాక్టింగ్ దీంట్లో నాకు అనిపించలేదు. అప్పన్న గారి క్యారెక్టర్ అయితే ఇరగదీస్తాడని చెప్పుకోవచ్చు రామ్ చరణ్ గారు. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ వచ్చేసరికి కొంచెం గూస్ బాంబ్స్ కానీ, థియరీ కానీ ఉంటుంది. పొలిటికల్ బోస్ అంటే కొంచెం రొటీన్ అనిపించింది భయ. ఫస్ట్ హాఫ్లో ఒక 20 మినిట్స్ బాగుంది, సెకండ్ హాఫ్లో మిడిల్లో కొంచెం బాగుంది సినిమా. కాకపోతే శంకర్ గారు ఊహించినంత విధంగా మాకు ఇవ్వలేదు. స్టోరీ నరేషన్ కానీ, మన ఏమంటారు అయితే స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎలివేషన్స్ కానీ సూపర్ ఉన్నాయి. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఒక 1 టైం వాచబుల్ అని చెప్పుకోవచ్చు భయ. సంక్రాంతి బార్లో ఎట్ అని చెప్పుకోవచ్చు భయ. ఫస్ట్ నాకు తెలిసి ఫస్ట్ ప్లేస్లో మరి మన బాలకృష్ణ ఠాకుమార్ రాజు రావచ్చు, సెకండ్ ప్లేస్లో ఇది రావచ్చు. మరి యావరేజ్ అనిపించింది నాకైతే మూవీ. డెఫినెట్లీ శంకర్ ఇదివరకు తీసిన సినిమాల కంటే ఈ సినిమా బెటర్, బట్ నాట్ ఏ శంకర్స్ కంబ్యాక్, నాట్ ఏ శంకర్స్ మూవీ అనేది అనిపిస్తుంది. రామ్ చరణ్ ఇటువంటి కథ చేయడం ఫస్ట్ టైం, అండ్ ఆఫ్టర్ 6 years తర్వాత సోలో రిలీజ్ వస్తున్నాడు. ఒక రామ్ చరణ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మంచి ఎక్స్పీరియన్స్తో వచ్చాను. పొలిటికల్ డ్రామా శంకర్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేశారని చెప్తున్నారు అందరూ. సో అంత హైప్ వచ్చేసప్పటికి ఏంటంటే మూవీలో చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. మనకి దిల్ రాజు గారు కొట్టేస్తామంటారు, ఆయన చాలా హైప్ ఇచ్చారంటారు. సో మైండ్ అనేది ఒక మంచి పొలిటికల్ డ్రామా చూస్తాం. మన చరణ్ గారిని ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా చూద్దాం అనిపించేప్పటికి మూవీ అనేది చాలా ఫ్లాట్గా వెళ్ళిపోవడం వల్ల డిసప్పాయింట్మెంట్ అవుతారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన సింపుల్ స్టోరీ, రెగ్యులర్ పొలిటికల్ డ్రామానే. మన పొలిటికల్ డ్రామా అంటే లీడరు ఆ టైప్ సినిమాలు చూస్తే కనుక అంత ఆ లెవెల్లో లేదు. సింపుల్ పొలిటికల్ డ్రామా. అండ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. మంచి మ్యాన్లీ లుక్ తోటి ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా చాలా అంటే చాలా బాగున్నాడు. అంటే నాకు ఈ మధ్యన త్రిపురాలో రాముడు గెటప్ అంత ఒక్కొక్క గెటప్ చూసుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్గా వచ్చాడు రామ్ చరణ్. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ లుక్ పరంగా మాత్రం ఇరగొట్టేశాడు.
నిజంగా చెప్తానన్నా 2025 ఫస్ట్ 1000 crores ఫస్ట్ 1000 crores మూవీ పేల్చింది రామ్ చరణ్ అన్న చరిత్రలో నిలిచిపోయాడు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఆ స్టైల్ ఆ స్వాగ్ ఏందన్నా స్వాగ్ ఏందన్నా అన్న స్టైల్ అయితే అన్న ఈ సినిమా అన్న స్టైల్ ఎర్రగా తీసేసాడు అంతే అన్న. మామూలుగా లేదు సినిమా అయితే అన్న నెగిటివ్ చేసే వాళ్ళకి సినిమా బాగుందని చెప్తా అన్న. వచ్చి సినిమా చూసి మళ్ళీ బయట వచ్చి రివ్యూ చెప్పమని చెప్తాను. అలాంటి వాళ్ళు 2 సార్లు వచ్చి సినిమా చూడండి, 3వ సార్లు రివ్యూ ఎలా ఇస్తారు మీరే చూడండి అన్న. వాళ్ళకి మామూలుగా కాదన్నా దయచేసి అభిమానం ఎక్కేస్తాను ఫస్ట్ హాఫ్ తోని పీక్ లెవెల్ లో ఎక్కేస్తాను రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అన్న. ఇప్పటి వరకు మీరు ఎలివేషన్స్ గూస్ బంప్స్ తెప్పించడం చూశారు. ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ సినిమా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తో గూస్ బంప్స్ తెప్పించారన్న. అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్ ఇది గ్లోబల్ సినిమా. అందుకని ఏం యాక్టింగ్ అన్న అసలు రామ్ చరణ్ యాక్టింగ్ ఒక హైలైట్ అయితే అన్న. విలన్ వస్తాడన్న, విలన్ ఎస్జేసూరి యాక్టింగ్ అయితే ఇతను హై వోల్టేజ్ యాక్షన్ పర్ఫార్మెన్స్ ఇస్తే అతను దానికి తోడు ఇంకో ట్రాన్స్ఫార్మర్ యాడ్ అవుతాడన్న. అప్పుడు ఆ ఇద్దరి మధ్య సీక్వెన్సెస్ అయితే అన్బిలీవబుల్ అన్న. ఇప్పటి వరకు ఏమమ్మా దీనమ్మ ఏమన్నా షాట్ అన్న. హెలికాప్టర్ మీద వచ్చే ఇంట్రడక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే అసలు సూపర్ అన్న. ఆ ఫైట్ సీక్వెన్సెస్ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేసి పడేస్తాను. హై వోల్టేజ్ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేశాను ఫస్ట్ సీక్వెన్స్ తో సూపర్. ఆ ఫైట్ సీక్వెన్స్ తర్వాతనే వెంటనే సాంగ్ వస్తాను. రామచ్చ సాంగ్ అయితే అన్న థియేటర్లో ఎవరు కూర్చోరు. సాంగ్ అయితే థియేటర్ దగ్గర వెళ్ళిపోయా. సాంగ్ ఫైట్ తర్వాత ఐఏఎస్ గా ఎంటర్ అవుతాడు. ధూమ్ సాంగ్ తో ఎవరు డాన్స్ చేయలేరు. ఎవరు కాదంతే చిరంజీవి గుర్తొచ్చారండి నాకు డాన్స్ లో. నేను చిరంజీవి సినిమా చూస్తున్నాను, రామ్ చరణ్ సినిమా చూస్తున్నాను, అర్థం కాకుండా ఉందన్న. ఆ విధమైన పర్ఫార్మెన్స్ అటువంటి పరిస్థితిలో అది పవన్ కళ్యాణ్ సినిమానా, చిరంజీవి సినిమానా, రామ్ చరణ్ సినిమా ఏదో అర్థం కావట్లే. అటువంటి కండిషన్ లో పరిస్థితి అలా ఉంది అన్న. మన ఇండియన్ పాలిటిక్స్ కి ఇలాంటి సినిమాలు గుడ్ మెసేజ్ అన్న. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అంటే వార్డ్ నెంబర్ కానించి పిఎం దాకా అందరూ నేర్చుకోవాలి. ఈ సినిమాలో బేసిక్ కాదు మొత్తం అనుకో అంతే కదా. ఇప్పుడు వరకు మన శంకర్ ఫామ్ లో లేడు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసాడు. ఎవరిని అడిగినా ఫామ్ లో లేడు అంటాడు. ఈ సినిమా ఎలా ఆడుతుంది అంటున్నాడు. వచ్చిన తర్వాత ఫుల్ కమ్ బ్యాక్ అన్న. శంకర్ మూవీ మనిషి చచ్చిపోతాడు అంతే. భారతీయుడు జెంటిల్మెన్ మీకు కళ్ళకి కనిపిస్తాడన్న. ఆ విధమైన గుడ్ మెసేజ్ ఇచ్చాడన్న. ఫస్ట్ ఈ సినిమాలో ఏం కావాలో అది మీకుంది. మీకేం కావాలా? డాన్స్లా, ఫైట్లా, రొమాన్సా, లవర్ బై క్యారెక్టర్ రొమాన్స్ కైరా ఆద్మీని అయితే పిప్పి చేసాడు. ఐపీఎస్ గా వచ్చేది మీకు 10 seconds అన్న. 10 seconds అయితే నెవర్ సీన్ బిఫోర్ అన్న. ఆ స్టైల్ అయితే సూపర్ అన్న. ఐఏఎస్ ఐపీఎస్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అన్న. ఆ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా వచ్చే రోల్ అయితే సినిమాకి హైలైట్ అన్న. అదే ఒక హైలైట్ అనుకుంటే అప్పటి ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూసేసి వచ్చినానండి. సో మూవీ అయితే నిజం చెప్తున్నాను, నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, ఓవరాల్గా మూవీ బాగుంది. సో ఏదో కొంతమంది చూస్తున్నాను నేను యూట్యూబ్లో, ఇప్పుడు చూస్తూ ఉంటే గూగుల్లో చూస్తూ ఉంటే ఏదో కొంచెం నెగిటివ్ చేయాలని చూస్తున్నారు కానీ సో మూవీ అయితే బాగుందన్నమాట. మూవీ ఫ్రెష్ మైండ్తో వెళ్ళి చూసిన ఆడియన్గా నేను చెప్తున్నాను. సో నాకైతే నచ్చింది, ఒప్పుకుంటాను. ఒక 2 hours 45 minutes మూవీలో ఒక 15-20 minutes వాళ్ళు ఇంకొంచెం ఏమైనా బెటర్ చేసింటే బాగుండేదని నాకు అనిపించింది. కానీ
బట్ ఓవరాల్గా మనకు మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత మంచి మూవీ చూస్తామే అనే ఫీల్ అయితే మనకు ఉంటుంది. సో భారతీయుడు 2 నేను కూడా ఒప్పుకుంటాను, శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అని నాకు అనిపించింది. బట్ కానీ ఈ మూవీలో ఏంటంటే శంకర్ గారు ఈజ్ ఫామ్ ఈజ్ బ్యాక్ అన్నట్లు నాకు అనిపించింది అనమాట. సో అదేనండి, అంటే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇప్పుడు మనం చూస్తే లైక్ జూనియర్ రామ్ చరణ్గా లేదా ఫాదర్ క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్గా, సో అప్పన్న క్యారెక్టరైజేషన్ చేసిన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ నత్తిని పోర్ట్రే చేయడం కావచ్చు, ఆ సీన్స్ కావచ్చు, ప్రజలు బాగుండాలనే తన సంకల్పం కావచ్చు, తన యాక్టింగ్ అయితే నేషనల్ అవార్డు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఫాదర్ క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ గారు చాలా మంచి మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. అండ్ అంజలి గారు కూడా బాగా చేస్తారనమాట. ఓవరాల్గా రామ్ చరణ్ గారికి డెఫినెట్లీ ఇదైతే మూవీ హిట్ మూవీనే. అండ్ శంకర్ గారి మార్కు కూడా కనబడింది. సంక్రాంతికి అయితే ఫస్ట్ హిట్ ఆల్రెడీ ఇంకా మనం ఫిక్స్ అయిపోవచ్చు. పుష్ప 2 రికార్డ్స్ అంటే మనకు కంపారిజన్స్ అంటే పుష్ప 2 ఆ లెవెల్ కలెక్షన్స్ రావడానికి 2 ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అది ఆల్రెడీ ఒక ఫ్రాంచైజ్ అనమాట. రెండోది టికెట్ రేట్లు కూడా వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అయింది. సో అంటే కంపారిజన్స్ నా కలెక్షన్స్ తెలియదు, కానీ మూవీ అయితే మంచి సోషల్ ఇష్యూస్ బాగా కవర్ చేస్తారనమాట. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, హ్యాపీగా వచ్చి చూడొచ్చు.